డ్రైవర్గా పనిచేసేవాడు ప్రైవేట్ వెహికల్స్కి. అది విషయం అండి. సరే, ఈ ఆస్తి తగాదాలైనా ప్రాథమికంగా మీకు ఏంటి ఏమన్నా తెలిసిందా సార్? నాకు తెలిసినంత వరకు ఆస్తి తగాదని తెలిసిందండి. దగ్గర ఒక 2 ఎకరాల పొలం ఉందని, ఆ పొలం వివాదంలోని భాగంగా ఈ జరిగిందనేది విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇంకా తదుపరి విషయాలు మరి కూలంకషంగా మేము చెప్తాం, విచారణలో జరుగుతాయి. సరే, తర్వాత కూడా గ్రామస్తులను కూడా భయపెట్టినట్టుగా తెలుస్తుంది. మీ దృష్టికి ఇటువంటివి వచ్చాయి, ఎందుకంటే తల పట్టుకుని ఆయన మొత్తం గ్రామంలో కూడా తిరిగాడు అని చెప్పేసి ఇవన్నీ మీ దృష్టికి వచ్చాయి? ఆ సమాచారం ఏం లేదండి. ఈడ వాళ్ళు ఏమంటే కొట్లాడుకునే సమయంలో ఇరుగు పొరుగు ఇండ్లు పక్కపక్కన ఇండ్లల్లో ఒకళ్ళు కొంచెం వాళ్ళ అమ్మ తప్పించుకోవాలని చూడడం జరిగింది. పక్క ఇంట్లో పోయి దాక్కుంటే అక్కడ కూడా వాళ్ళు ఆగి కొట్టడం జరిగిందండి. అంతవరకు తెలిసింది. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ ఇంటి ముందర జరిగింది అంటున్నారు, ఏం జరిగింది అసలు? మీరు ఏం చూసారు? మేమేం చూడలేదు సార్, నేను మా ఆయన పనుకున్నాము, అంతే. పనుకున్నాము, గొడవ వినపడతానే మేము ఇంకా మా అబ్బాయిలు ఎవరు లేరని మేము ఉరికినాం సార్. అంతే, ఇంకొకరికి వచ్చేసరికి అంతే సార్. ఎట్లా ఉండేవాళ్ళమ్మా? బాగుండేవాళ్ళ? వీళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళ?